అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం వర్క్షీట్ ఆన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్స్ మీద చేద్దాం. ఆల్రెడీ మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్స్ గురించి గత వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఈ వీడియోలో దానికి సంబంధించిన కొన్ని సమ్స్ మనం చేయబోతున్నాం. ఫస్ట్ మనం చూసినట్టయితే ఈవెన్ నెంబర్స్. సో ఈవెన్ నెంబర్స్లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఈజ్ అన్ ఈవెన్ నెంబర్? సో స్ట్రైట్ క్వశ్చన్ ఇట్ ఈస్. మనకి వన్స్ డిజిట్లో 0, 2, 4, 6 ఆర్ 8 ఈ ఐదింట్లో ఏదో ఒకటి వస్తే అది మనకి ఈవెన్ నెంబర్ అవుతుంది. ఇందులో సి అనేది ఆప్షన్ అన్నమాట. ఓకేనా. 24 అనేది యూనిట్స్ ప్లేస్లో 4 ఉంది కాబట్టి ఇది ఈవెన్ నెంబర్ అవుతుంది అన్నమాట. ఓకేనా. ఇక నెక్స్ట్ చూసినట్టయితే సెకండ్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఈవెన్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ ట్రూ? ఈ కింద ఇచ్చిన 4 స్టేట్మెంట్స్లో ఏ స్టేట్మెంట్ ట్రూ అని అడుగుతున్నాడు అన్నమాట, నిజమని అడుగుతున్నాడు. ఒకసారి చూద్దాం. ఫస్ట్ది, ద సమ్ ఆఫ్ 2 ఈవెన్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ ఆడ్ అన్నాడు. ఫస్ట్ మనం ఇది ఆల్రెడీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకునేటప్పుడు చూసాం. ఒకసారి ఏంటంటే మనం ఈవెన్ నెంబర్స్ తీసుకుందాం. 2 ఈవెన్ నెంబర్స్ తీసుకొని వాటిని మనం యాడ్ చేద్దాం. సో సపోజ్ 2 + 6 యాడ్ చేసినట్టయితే మనకి 8 వస్తుంది. సో ఈ 2 ఈవెన్ నెంబర్స్ని మనం యాడ్ చేస్తే ఏమొచ్చింది? ఈవెన్ యాడ్ చేస్తే అగైన్ ఈవెన్ వచ్చింది. సో ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్ అనమాట. ఏమన్నాడు? ద సమ్ ఆఫ్ 2 ఈవెన్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ ఆడ్ అన్నాడు. అది రాంగ్. అది అలాగే ద ప్రోడక్ట్ ఆఫ్ అన్ ఈవెన్ నెంబర్ అండ్ అన్ ఆడ్ నెంబర్ ఈజ్ ఆల్వేస్ ఈవెన్ అన్నాడు. ఒకసారి చూద్దాం. ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ ఈవెన్ నెంబర్ అండ్ ఆడ్ నెంబర్ అంటే అగైన్ ఈవెన్ నెంబర్ మనం చూసినట్టయితే 4, ఆడ్ నెంబర్ చూసినట్టయితే 5. ఈ రెండు మనం మల్టిప్లై చేసినట్టయితే దాని ఆన్సర్ 20 అంటే ఈవెన్ నెంబర్ వచ్చిందన్నమాట. సో ఇది ఈవెన్, ఇది ఆడ్, ఇది ఈవెన్ వచ్చింది. అంటే ఈవెన్ని ఆడ్ని మల్టిప్లై చేస్తే ఈవెన్ వస్తుంది అన్నమాట. సో దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ రైట్. ఓకే, లెట్స్ చెక్ రిమైనింగ్ వన్. ఏంటది? ద ప్రోడక్ట్ ఆఫ్ 2 ఈవెన్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ ఈవెన్ అన్నాడు. అంటే ఈవెన్ 2 ఈవెన్ నెంబర్స్ తీసుకొని దాన్ని మనం ప్రోడక్ట్ చేసినట్టయితే చూద్దాం, దాన్ని మల్టిప్లై చేద్దాం ఒకసారి. సపోజ్ ఈవెన్ నెంబర్స్ తీసుకున్నాం. 2 × 6 12. ఇది ఈవెన్, ఇది ఈవెన్, ఇది కూడా ఈవెన్ అనమాట. సో 3 ఈవెన్లే. ఈవెన్ 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 అంటే ఇక్కడ వాడు ఇచ్చింది రైట్, ఇక్కడ కూడా. సో ఇది రైటే, ఇది కూడా రైటే. ఒకసారి నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్ చూద్దాం. అండ్ ఈవెన్ నెంబర్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 2 అన్నాడు. ఇది రాంగ్ అనమాట. ఎందుకంటే ఈవెన్ నెంబర్ అంటేనే 2తో డివిజిబుల్ అవ్వాలి. సో దిస్ ఈజ్ రాంగ్. సో ఇక్కడ బి అనేది రైట్ అవుతుంది, సి అనేది కూడా రైట్ అవుతుంది అన్నమాట. ఓకేనా. థర్డ్ క్వశ్చన్ చూసినట్టయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కన్సిడర్డ్ అన్ ఈవెన్ నెంబర్? ఇందులో వేటిని మనం ఈవెన్ నెంబర్ అంటూ ఉంటున్నాడు. ఇందులో ఆల్రెడీ మనకి ప్రాపర్టీస్లో థర్డ్ ప్రాపర్టీ కింద ఇది ఇచ్చాడు, 0 ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ఈవెన్ నెంబర్ అని ఇచ్చాడు. సో దిస్ ఈజ్ ఎ స్ట్రైట్ క్వశ్చన్, సి ఆన్సర్ అనమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ నెంబర్స్ చూసినట్టయితే ఆడ్ నెంబర్స్. ఆడ్ నెంబర్స్లో ఫస్ట్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఈజ్ అన్ ఆడ్ నెంబర్? అంటే ఇది 2తో డివిజిబుల్ అవ్వకపోతే అది ఆడ్ నెంబర్ అవుతుంది. అంటే యూనిట్స్ ప్లస్లో 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఉండకూడదు అనమాట. ఇక్కడ 2 ఉంది, అలాగే ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 0 ఉంది. కాబట్టి ఈ 3 కూడా ఈవెన్ నెంబర్స్ అవ్వవు. ఓన్లీ బి మాత్రమే ఆడ్ నెంబర్ అవుతుంది అనమాట. ఓకేనా. 19 అనేది ఆన్సర్ ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూసినట్టయితే వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ యాడింగ్ 2 ఆడ్ నెంబర్స్ అన్నాడు. సపోజ్ 2 ఆడ్ నెంబర్స్ తీసుకుందాం, 3 ఒకటి 5 ఒకటి. ఈ 2 ఆడ్ నెంబర్స్ని మనం ఏం చేద్దాం అంటే యాడ్ చేద్దాం. 3 + 5 యాడ్ చేస్తే 8 వచ్చింది. అంటే ఆడ్ నెంబర్ అగైన్ ఆడ్ నెంబర్, ఈ 2 యాడ్ చేస్తే మనకి ఈవెన్ నెంబర్ వచ్చింది అనమాట. సో ఆల్వేస్ ఈవెన్ అనేది రైట్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ ఆల్వేస్ ఆడ్ అనేది రాంగ్ అవుతుంది. సమ్ టైమ్స్ ఆడ్, సమ్ టైమ్స్ ఈవెన్ రాంగ్ అవుతుంది. నెయిదర్ ఆడ్ నార్ ఈవెన్, దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. సో మనకి ఇక్కడ ఆల్వేస్ ఈవెన్ అనేది ఆన్సర్ అవుతుంది అనమాట, బి. ఓకేనా. థర్డ్ క్వశ్చన్ చూడండి ఒకసారి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఆడ్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ ట్రూ అన్నాడు. అంటే ఆడ్ నెంబర్స్ సంబంధించిన ఏ స్టేట్మెంట్ ఇప్పుడు రైట్ అవుతుందని చెప్తున్నాడు. ఒకసారి చూద్దాం. ఒకసారి ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే ద ప్రోడక్ట్ ఆఫ్ 2 ఆడ్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ ఈవెన్ అన్నాడు. అంటే సపోజ్ ఏమైనా 2 ఆడ్ నెంబర్స్ తీసుకొని దాన్ని మల్టిప్లై చేద్దాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 ఒకటి 5 ఒకటి 2 మల్టిప్లై చేస్తే మనకి 15 వస్తుంది. అంటే 3 అనేది ఆడ్, అలాగే 5 అనేది ఆడ్, అలాగే 15 అనేది కూడా ఆడే.
అంటే రెండు ఆడ్ నెంబర్స్ మల్టిప్లై చేస్తే మనకి ఆడ్ నెంబర్ వస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ రాంగ్ అనమాట. అలాగే సెకండ్ వన్ చూసినట్టయితే బి ఆప్షన్, అండ్ ఆడ్ నెంబర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2 అన్నాడు. ఇది కంప్లీట్లీ రాంగ్. ఎందుకంటే కంప్లీట్లీ డివిజిబుల్ అయితే దాన్ని ఆటోమేటిక్గా ఈవెన్ నెంబర్ అంటారు, ఆడ్ నెంబర్ అసలు అని అనరు. ఓకేనా? సో దిస్ ఈజ్ రాంగ్. ఇక థర్డ్ ఆప్షన్ సి చూసినట్టయితే ద ప్రోడక్ట్ ఆఫ్ 2 ఆడ్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ ఆడ్ అన్నాడు. ఇక్కడ మనం చూసాం కదా, రెండు ఆడ్ నెంబర్స్ తీసుకొని మనం మల్టిప్లై చేస్తే మనకు ఆడే వచ్చింది. సో ఇక్కడ ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అన్నమాట. ఓకేనా? రైట్. ఓకే, మనం ప్రైమ్ నెంబర్స్ చూద్దాం. ప్రైమ్ నెంబర్స్లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్ అన్నాడు. ఇందులో డైరెక్ట్ క్వశ్చన్ ఇది 1, 9, 13, 15. ఇందులో 13 అనేది డైరెక్ట్గా ప్రైమ్ నెంబర్ అని చెప్పవచ్చు, ఎందుకంటే మిగతావన్నీ మనకి కాంపోజిట్ నెంబర్స్ అనమాట. ఓకేనా? ఇది మనం బై హార్ట్ చేస్తే చెప్పవచ్చు డైరెక్ట్గా. ఓకే, ఇక్కడ నెక్స్ట్ సెకండ్ వన్ చూసినట్టయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ప్రైమ్ నెంబర్స్ ఈజ్ ట్రూ. దీనికి సంబంధించిన ఏ స్టేట్మెంట్ రైట్ అని అడుగుతున్నాడు. ఫస్ట్ చూద్దాం, ఆల్ ప్రైమ్ నెంబర్స్ ఆర్ ఈవెన్ అన్నాడు. ఇది కంప్లీట్లీ రాంగ్, ఎందుకంటే ఒక్క 2 తప్ప మిగతావన్నీ కూడా ఆడ్ నెంబర్స్, మిగతా ప్రైమ్ నెంబర్స్ అన్నీ కూడా. సో దిస్ ఈజ్ రాంగ్. అండ్ సెకండ్ వన్ బి చూసినట్టయితే దేర్ ఆర్ నో ఈవెన్ ప్రైమ్ నెంబర్స్ అన్నాడు. అంటే ప్రైమ్ నెంబర్స్లో ఈవెన్ నెంబర్స్ ఉండవు అని చెప్తున్నాడు. ఇది కూడా రాంగ్, ఎందుకంటే 2 అనేది ఒక ఈవెన్ ప్రైమ్ నెంబర్. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ స్టేట్మెంట్. సి చూసినట్టయితే ద ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఈజ్ 2 అన్నాడు. సో దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ రైట్, ఎందుకంటే మనకి ప్రైమ్ నెంబర్స్లో ఒకే ఒక ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఉంటుంది, అది 2 అనమాట. సో దిస్ ఈజ్ ఎ రైట్ ఆన్సర్. అండ్ డి చూసినట్టయితే 1 ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్ అన్నాడు. దిస్ ఈజ్ కంప్లీట్లీ రాంగ్. ఓకేనా? ఇక థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ఏ ప్రైమ్ నెంబర్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ గ్రేటర్ దాన్ 1 దట్ హ్యాస్. అంటే ఒక ప్రైమ్ నెంబర్ అనేది అది ఒక న్యాచురల్ నెంబర్, ఒకటి కంటే ఎక్కువ ఉంటుంది. అలాగే ఇంకా ఏముంటుంది దానికి, మోర్ దాన్ 2 పాజిటివ్ డివిజర్స్ అన్నాడు. ఇది రాంగ్, ఎందుకంటే కేవలం 2 డివిజర్స్ మాత్రమే ప్రైమ్ నెంబర్స్కి ఉంటాయి. అలాగే ఎగ్జాక్ట్లీ 1 పాజిటివ్ డివిజర్ అన్నాడు. ఇది కూడా రాంగ్, ఒకటి కాదు 2 ఉంటాయి. అలాగే నో పాజిటివ్ డివిజర్స్ అదర్ దాన్ 1 అండ్ ఇట్ సెల్ఫ్ అన్నాడు. ఓకే, అంటే ఇక్కడ 1 అలాగే ఆ నెంబర్ ఇట్ సెల్ఫ్, ఆ నెంబర్ తప్ప మరే పాజిటివ్ డివిజర్స్ ఉండవు అని చెప్తున్నాడు. సో దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. ఓకేనా? అలాగే డి చూస్తే ఓన్లీ ఈవెన్ డివిజర్స్ అన్నాడు. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. ఇక్కడ కేవలం నో పాజిటివ్ డివిజర్స్ అదర్ దాన్ 1 అండ్ ఇట్ సెల్ఫ్ అనేది మనకి ట్రూ స్టేట్మెంట్ అనమాట. ఓకేనా? రైట్. ఇక నెక్స్ట్ వీడియోలో మనం మిగతా నెంబర్స్ సంబంధించిన సమ్స్ అనేవి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.